కొల్లేరు సరస్సు ప్రాంతంలో లభించే ఎండు చేపల ధరలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. చేపల రకం, పరిమాణం, నాణ్యత, లభ్యత మరియు కొనుగోలు చేసే సమయం వంటి విషయాలు ధరలు నిర్ణయిస్తాయి. సాధారణంగా చిన్న చేపలైతే కొరమేను, బొమ్మిడేలు మరియు ఇతర రకాల ఎండు చేపలు తక్కువ ధరలో లభిస్తాయి. పెద్ద చేపలైన 4 మరియు ఇతర పెద్ద రకాల ఎండు చేపల ధరలు ఎక్కువగా ఉంటాయి. ధరలు స్థానిక మార్కెట్లు మరియు విక్రయదారులను బట్టి కూడా మారుతుంటాయి. నేరుగా జాలర్ల నుండి కొనుగోలు చేస్తే ధరలు కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అదే దుకాణంలో లేదా పెద్ద మార్కెట్లో కొంటే కనుక కొంచెం ఎక్కువగా ఉంటుంది. సీజన్ బట్టి కూడా ధరల్లో మార్పులు వస్తాయి. చేపలు లభ్యత ఎక్కువగా ఉన్న సమయంలో ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ధరల కోసం తాడేపల్లిగూడెం మరియు చుట్టుపక్కల స్థానిక చేపల మార్కెట్లో కూడా ఎక్కువగా లభిస్తుంటాయి. ఎండు చేపలు అనేది కొల్లేరు సంబంధించి కూడా ఎండు చేపలు ఎక్కువగా ధరలు కూడా సులభంగా అలాగే అత్యధికంగా లభిస్తుండటంతో ఇక్కడ ఎండు చేపలు కూడా అత్యధికంగా విదేశాలకు కూడా ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్ రేట్ని బట్టి కూడా ఎండు చేపల ధరలు కూడా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు ఆశ అండి. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? మార్కెట్లో షాప్లో 123 సార్ ఆంజనేయ గారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు వ్యాపారం ఇది? నుంచి ఉందండి, చాలా కాలం నుంచి. ఈ రకాలు చెప్పండి. ఇవి నెత్తలు సార్, ఇది కావడే ముక్కలు సార్, ఇది రొయ్యలు, అది ఉప్పు చేపండి, బొమ్మిడే ముక్క సార్, అది వైద్యులు, చాలా రకాలు ఉన్నాయి సార్. ఎంత రేట్లు ఎంత ఉంటాయి? క్వాలిటీని బట్టి ఉంటాయి సార్. ఇవి 500 పడతాయి, ఇంకా క్వాలిటీ కావాలంటే 600 పడతాయి. అలాగే ఒక్కొక్కటి ఒక్కో రేట్ సార్. ఇవి అండి కాకినాడ వైజాగ్. ఎలా కొంటారు మీ ఇట్లు? మీరు ఎలా కొంటారు ఇట్లు? మీరు మేము కొన్నాళ్ళకి 10 రూపాయలు 5 రూపాయలు వేసుకొని చేస్తాం. ఎంత మార్కెట్ రేట్ ఎంత ఉంది? టన్నుల లెక్క ఉంటారు లేదా మాకు కేజీ లెక్క ఉంటారు? మీరు కేజీల లెక్కనే సార్. ఎన్ని కేజీలు లెక్క ఉంటారండి? ఎన్ని కేజీలు లెక్క ఉంటారు మీరు? ఎన్ని కేజీలు అంటే బేరాన్ని బట్టి సార్. 10 కేజీలు అలా తీసుకుంటాం, 10 తెప్పించుకుంటాం. ఎలా ఉంది మార్కెట్? ఎలా ఉందండి మార్కెట్? శుక్రవారం, సోమవారం డల్గానే ఉంటారండి. ఇతర బాగా ఉంటుందా? బాగానే ఉంటుంది. అంటే ఎండాకాలం ఎక్కువ కదా మరి? మా ఎండాకాలం సరుకు రాదు సార్, బోట్లు కట్టేస్తారు. ఎండాకాలం కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఆగస్టు నుంచి బోట్లు వెళ్తాయి సార్. ఎప్పటి నుంచమ్మా? ఆగస్టు నుంచి బోట్లు వెళ్తాయి, కొద్ది రేట్లు తగ్గుతాయి. రేట్లు తగ్గుతాయి ఆగస్టు నుంచా? ఎంత పెట్టి పెడతారు ఇట్లా మీరు? మేము వేపించుకున్న దాన్ని బట్టి మినిమం 1 లక్ష పెడతారు పెట్టుబడి? 2 లక్షలు 3 లక్షలు పెడతారా? మామూలుగా ఎంత వస్తుంది మీకు? 2 లక్షలు పెట్టి పెడతారు కనుక అంటే దాన్ని బట్టి అమ్ముకుంటామండి. ఎప్పటి నుంచి చేస్తున్నారండి వ్యాపారం ఇది? ఎప్పటి నుంచి చేస్తున్నారు వ్యాపారం ఇది? మాది ఎప్పటి నుంచో ఉంది సార్, మా తాతగారు ఉన్నప్పటి. తాతగారు నుంచి ఇదే వ్యాపారం అండి? ఈ వ్యాపారం మా నాన్నగారు దీని మీద జీవనాధారం?